Hello viewers, welcome to Telugu Stars. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలలో కమర్షియల్ అంశాలు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా సీన్స్ రాసుకుంటూనే అండర్ కరెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా పెద్దపీట వేస్తాడు. ఆయన తీసిన అత్తారింటికి దారేదిలో మేనత్త సెంటిమెంట్, సన్ ఆఫ్ సత్యమూర్తిలో తండ్రి సెంటిమెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక ఆ మధ్య వచ్చిన ఎన్టీఆర్ సుకుమార్ చిత్రం నాన్నకు ప్రేమతో కూడా ఫాదర్ సెంటిమెంట్ తో నిండిన చిత్రమే. కాగా ప్రస్తుతం గీతా ఆర్ట్స్, హారికాండ్ హాస్ని భాగస్వామ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా తయారు చేసుకున్నదా లేక మదర్ సెంటిమెంట్ ని టచ్ చేస్తూ రాసుకున్నదా అనే విషయంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం 2 టైటిల్స్ ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి అలకనంద కాగా రెండోది నేను నాన్న. ఇక ఇందులో అల్లు అర్జున్ తండ్రి పాత్రలకు ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ని, తల్లి పాత్రకు టబ్బును ఎంచుకున్నారట. జయరామ్ అంటే ఎవరో కాదు, అప్పుడెప్పుడో కమల్ హాసన్ హీరోగా వచ్చిన తెనాలి చిత్రంలో బుద్ధిమాంద్యం కలిగిన కమల్ కి ట్రీట్మెంట్ చేసే సైక్రియాటిస్ట్ పాత్రలో నటించిన డాక్టర్ పాత్రను చేసిన నటుడు. ఈ పాత్రకు ఆ చిత్రంలో స్వయంగా రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవల కాలంలో తెలుగులోకి మలయాళ కుట్టీలే కాదు, మలయాళ స్టార్స్ కూడా వస్తున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి నుంచి దుల్కర్ సల్మాన్ వరకు వచ్చి అలరిస్తున్నారు. మరోవైపు హీరో తల్లి పాత్రకు ఏరుకోరి నిన్నే పెళ్లాడతాలో పండుగ పేరుంది. ఎన్నో అద్భుత చిత్రాలు స్టార్స్ తో నటించిన టర్బోని తీసుకోవడం గమనార్హం. మరి ఈ చిత్రంలో తల్లిదండ్రుల సెంటిమెంట్ లో ఎవరిది పై చేయగా త్రివిక్రమ్ రాసుకున్నాడు అనే దానిపైనే ఈ చిత్రం టైటిల్ ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.